ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనము. అండ్ సా జీసస్ స్టాండింగ్ దేర్ బట్ షీ డిడ్ నాట్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ జీసస్. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 వర్స్ 14. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సార్లు మనము ఆత్మీయ గుడ్డితనమును కలిగి ఉంటాం. దేవుణ్ణి గుర్తుపట్టలేని విధమైన జీవితాన్ని అలవర్చుకుంటాం. ఆయన మనతో ఉన్నా సరే ఆయన సన్నిధిని అనుభవించలేకపోతుంటాం. దాని వలన ఈ రోజున అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో సంతృప్తి లేక భయముతోనూ కలవరముతోనూ బాధతోనూ నిరాశతోనూ జీవిస్తూ ఉంటారు. సదాకాలము మీతోనే ఉంటాను అనే మాటను మనము మరచిపోయి దేవుడు లేడు, దేవుడు నన్ను వదిలేశాడని దిగులు పడిపోతుంటాం. దేవుడు ఎప్పుడు మన ప్రక్కనే ఉంటాడు. ఆయన మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అనే మాట ఈరోజు వాక్యము చాలా సువివరముగా తెలియజేస్తుంది. ఈ రోజున నీ జీవితంలో కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, బలహీనత అలుముకున్నాయా? అవి నిన్ను భయపెడుతున్నాయా? వాటి వలన నీవు నీరు కారిపోతున్నావా? ఇక నీకు భవిష్యత్తు లేదు అనే ఆలోచనలు నిన్ను వెంటాడుతున్నాయా? నీ అనారోగ్యమును బట్టి, నీకున్న భయంకరమైన వ్యాధిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న ఆర్థికపరమైన కష్టాలను బట్టి, నీలో ఉన్న మనోవేదనను బట్టి, నీ కుటుంబంలోని గొడవలను బట్టి నీవు దుఃఖపడుతున్నట్లయితే దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. కలవరపడకు, నేను నీతోనే ఉన్నాను, నిన్ను విడిచిపోలేదు, నీ ప్రక్కనే నిలిచి ఉన్నాను అని. ఈ లేఖన భాగమును మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మగ్దలేని మరియ యేసుక్రీస్తును సమాధిలో ఉంచిన విషయం తెలుసుకొని ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయాలన్న ఆలోచనతో వస్తుంది. ఆ రోజుల్లో యూదులు ఆచారం ప్రకారం, వారి యొక్క సాంప్రదాయం ప్రకారం వారు ఆ విధమైనటువంటి నియమాన్ని కలిగి ఉన్నారు. అయితే ఆమె కూడా అదే విధంగా వచ్చినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉండడం చూసి కంగారు పడుతుంది. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను అనే మాటను మనము లేఖనములో చూడవచ్చు. ఆమె ఏడుస్తూ ఉంటే తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడినటువంటి స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను అనే మాటను మనము లేఖనములో వ్రాయబడి ఉండడం మనం చూడవచ్చు. అయితే మరియా దుఃఖానికి కారణం ఖాళీ సమాధి. ఆమె అనుకున్న యేసయ్య ఆ సమాధిలో లేకపోవడం, దానికి గాను ఆమె ఏడుస్తుంది. ఈ రోజున మనలో చాలా మంది దుఃఖానికి కారణం మన పరిస్థితులు, ఊహించినవి మన జీవితంలో జరగకపోవడం, మన భవిష్యత్తు ఖాళీగా కనిపించడం, మన ముందు అన్నీ మూసుకుపోయినట్లుగా మనకు అనిపించడం, మన ఆరోగ్యం క్షీణించిందని, మన యొక్క అప్పులు పెరిగాయి, మన యొక్క ఉద్యోగంలో ఎదుగుదల లేదు, చేస్తున్న పనిలో అభివృద్ధి లేదు. వీటి వైపు చూస్తూ ఈ రోజున విశ్వాసులైన వారు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ యొక్క సందర్భములో కూడా మరియా ఆ విధంగానే ఏడుస్తుంటే ఆ దేవదూతలు 2 అడిగారు. తర్వాత యేసయ్య కూడా అడిగారు, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అని. ఆమె ప్రక్కనే ఉన్న యేసయ్యను గుర్తుపట్టలేదు. మరలా అదే విషయాన్ని ఆయనతో కూడా చెప్పి ఏడుస్తూనే ఉంది. యేసయ్య కోసమే వెతుకుతుంది, కానీ ఆయన్ను గుర్తుపట్టడం లేదు. అందుకే ఆమెకు దుఃఖము. ప్రక్కనే ఉన్న ప్రభువుని గుర్తించకపోవడం దుఃఖానికి కారణం. ఈ రోజున నీ దుఃఖానికి, నీ వేదనకు, నీ బాధకు కారణం కూడా నీతో పాటు ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించలేకపోవడమే. నీవు ఎంతకీ నీ అనారోగ్యం వైపు దృష్టి ఉంచావు, నీ బలహీనత వైపు దృష్టి ఉంచావు, నీ కుటుంబం వైపు దృష్టి ఉంచావు, నీలో ఉన్న లోపాల వైపు నీవు దృష్టి ఉంచావు, కానీ నీ ప్రక్కనే ఉన్న యేసయ్య వైపు నీవు చూడలేక, చూసినా గుర్తుపట్టలేక ఈ రోజున కన్నీరు గారుస్తున్నావు. నీ హృదయంలో ఉన్న బాధ దేవుణ్ణి నీకు కనిపించకుండా చేస్తుంది. కళ్ళల్లో కన్నీటితో నిండిపోయిన వారు ఎదురుగా ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేరు,
అవి కనిపించవు. అలాగే నీ భయము, నీ వేదన, నీలోని సమస్య నీ ప్రక్కనే ఉన్న యేసయ్యను కనిపించకుండా చేస్తుంది. దేవుణ్ణి, ఆయన యొక్క క్రియలను గుర్తుపట్టకుండా చేస్తుంది. ఆ రోజున మరియ కన్నులు కూడా అదే విధంగా అయిపోయాయి, యేసయ్యను గుర్తుపట్టకుండా చేశాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, నీవే చూడలేకపోతున్నావు. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, నీకు విడుదల దయచేస్తాడు. నీవు ఆయన యొక్క సన్నిధిని గుర్తించు, గ్రహించు, ధైర్యము కలిగి ఆనందంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు. అవును ప్రభా, అయ్యా మీరు మా ప్రక్కనే ఉంటారని, మా కష్టాల్లో, మా శోధనలో అన్నీ మీరు చూస్తున్న దేవుడు అని, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోని దేవుడు అని అయ్యా, మరి తండ్రి ఆ మగ్దలేని మరియ ప్రభా మిమ్మల్ని గుర్తుపట్టకుండా ప్రభా మీరు ప్రక్కనున్నా గాని ప్రభా ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో ఉన్నప్పుడు ఆమెతో మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున కూడా మా కష్టాన్ని చూస్తున్న దేవుడవు, మా శ్రమను చూస్తున్న దేవుడవు, తప్పకుండా మమ్మల్ని విడిపించే దేవుడవు. నీవు మా ప్రక్కనే ఉంచుకొని ప్రభా, మేము మీకు ప్రార్థించలేనటువంటి స్థితి, మీకు మొర్ర పెట్టలేనటువంటి స్థితి, మీరు ఉన్నారు అన్న విషయమే మర్చిపోయి మేము చింతిస్తూ ఉన్నాము నా తండ్రి. అట్టి హృదయాన్ని మార్చి మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు మరి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి చింతిస్తున్నారో ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి, ఎముకలను బలపరచండి, శారీరక బలహీనతలు యేసు నామములో కొట్టివేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని దీవించండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి పట్ల మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి దుఃఖములో ఉన్నారో, నిట్టూర్పులో ఉన్నారో ఆ దుఃఖములు సంతోషకరంగా మార్చండి నా తండ్రి. కుటుంబములో తండ్రి అలజడులు, కుటుంబములో తండ్రి అయా మరస్పర్ధలు, కుటుంబములో నా తండ్రి గొడవలు ప్రభా, అల్లర్లు, వాటన్నిటిని యేసు నామములో అణిచివేయండి నా ప్రభా. సంతోషము, సమాధానము కలిగిన కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి అయ్యా. ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా మరి తండ్రి శాలరీ రాక బాధపడుతుండగా తండ్రి వారికి రావాల్సిన శాలరీ విషయంలో తండ్రి మీరే కృప చూపించండి దేవా. అయ్యా మరి తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. అదే విధంగా నా తండ్రి యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో ప్రభా అయ్యా మీరు బిడ్డలను రక్షించుకోండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. వివాహాల విషయంలో మీ యొక్క చిత్త మీద బిడ్డలకు బయలుపరచండి. ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి దేవా. అదే విధంగా అనాథలను, అమాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రులు లేని వారి పక్షముగా, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడు తండ్రి. బిడ్డలకు ఉన్న అవసరతలన్నింటినీ మీ యొక్క మహిమేశ్వరంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసును అనుగ్రహించండి తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణము సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేక బాధపడుతున్నారో నా తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు ఇచ్చేటువంటి బహుమానాన్ని వారు పొందుకొని అనేకులు ఎదుట సాక్షులుగా నిలవబడ్డానికి కృపను అనుగ్రహించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. సొంత గృహం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా అయ్యా మా భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అది సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి ప్రభా. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభువా అయ్యా మరి తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారు చేస్తున్న పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. అయ్యా సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘ కాపరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరే బలపరచండి.
బలపరచండి, ధైర్యపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.